నేను మా తెలంగాణ కోసం పనిచేస్తున్నా. తెలంగాణ పుట్టినా కాబట్టి గర్వంగానే పనిచేస్తా. అది ఏదైనా సరే. 500 మంది దాకా గంజాయి కొట్టిన వాళ్ళు ఏరియాలో ఉన్నారని అది శుద్ధ అబద్ధం. ఓన్లీ ఉన్న కొంతమంది వల్ల పేరు అనేది అందరు ఖరాబ్ అవుతుంది. మేజర్ గా ఎందుకు ఇష్యూ జరుగుతుంది అంటే ఫస్ట్ థింగ్ అమ్మా, ఇగో సార్, మా కాలనీకి లేడీ పోలీస్ లా పనిచేసే వాళ్ళు మహిళలు వీళ్ళు ఉండవాటికి చాలా మంది మారిరు. ఇంకా ముందులా మారుతారు. 100% వీళ్ళ సపోర్ట్ మాకు ఉంటది. ఇంకోటి ఏంటంటే నైట్ టైం లో కూర్చొని తాగుతున్నారు చేస్తున్నారు అంటే వాళ్ళు ఎక్కడ ఉన్న విఐపీస్ కాల్స్ ఏమన్నా అంటే మాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు. ఈ ఫస్ట్ పెద్ద మనుషులు యూత్ ఎందుకు అట్లా చేస్తారు? మీటింగ్లలో పిలిచి డబ్బులు ఇవ్వడం, మీరు తాగుతుండ్రా ఏమైతే మేము వెనకాల ఉన్నాం అంటున్నా అంతే. మీరు చెప్పండి ఏమంటే రికమెండేషన్ సార్. ఫస్ట్ థింగ్ రికమెండేషన్, ఇగ్నోర్ దట్ రికమెండేషన్. అండ్ కమింగ్ టు ద డ్రగ్ అవేర్నెస్, చాలా వరకు కాలనీలో ఉన్నది మాత్రం 70-80 మంది టోటల్ డేటా నా దగ్గర ఉంది. ఆల్రెడీ నేను సార్ తో మాట్లాడాను. ఆ డేటా 100% హ్యాండ్ ఓవర్ చేశాను. నేను ఫ్రంట్ నిలబడి మరి పట్టిస్తాను. దాని మీ చుట్టాలు ఉంటారా, మీ ఇంట్లో వాళ్ళు ఉంటారా, బయట వాళ్ళు ఉంటారా, నా సంబంధం లేదు. నేను మా తెలంగాణ కోసం పనిచేస్తున్నా. తెలంగాణ పుట్టినా కాబట్టి గర్వంగానే పనిచేస్తా. అది ఏదైనా సరే. నాతో పాటు మా యూత్ సపోర్ట్ ఉంది. అండ్ ఈ కాలనీ నుండి రాజునా నుండి రమేష్ అన్న అయినా, మా కైలాస్ నుండి నవీన్ అయినా, బక్షి కూడా చైతన్య, చాలా మంది పెద్దలు సపోర్ట్ ఉంది సార్. యూత్ అందరూ మేము ఆల్రెడీ దీని మీద ప్రీవియస్ 1 year నుండి పనిచేస్తున్నాం మేము. సో మా యూత్ కి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేమైతే 100% సహకరిస్తున్నాం సార్ దీనికి.